हरि ओम गुरुदेव, हरि ओम साईराम, जय विठलानंद, सद्गुरुभ्यो नमः. మనం శ్రీ సమర్థ రామదాసు విజయం గ్రంథాన్ని పారాయణం చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా మనం పారాయణానికి ముందు ఓంకారం 3 సార్లు అలాగే దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ముందుకు వెళ్దాం. శ్రద్ధగా అందరూ కూడా సుఖాసనంలో కూర్చుని ఓంకారం చెప్పండి. ఓ దివ్య మంత్రాలు చెప్పుకుందాం. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురు దేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరామ్. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. శ్రీ గురుభ్యో నమః.
శ్రీ విఠలానంద గురవే నమః. ఈరోజు అధ్యాయం 33 పారాయణం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శిష్య శ్రేష్ఠుడైన బోళారాం. శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి మరికొన్ని లీలలు ఈ విధంగా చెప్పసాగిరి. శ్రీ సమర్థుల వారు తమ శిష్యులలోని అవలక్షణములను దూరీకరించడంలో ఎంతో చాకచక్యతతో వ్యవహరించేవారు ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చును. కొందరిలోనున్న సద్గుణములు పటిష్టం కావాలంటే కొందరిలో అవగుణాలు ఉండక తప్పదని పెద్దలు చెప్తారు. నిజంగా శ్రీ సమర్థులు సర్వజ్ఞులనే విషయం తెలిసినా కొన్నిసార్లు శిష్యులు మాయలో పడి ఆ విషయాన్ని మరిచిపోవటం కూడా వారి లీలయే. చక్కటి అంశాలు వస్తున్నాయి ఇక్కడ. సో అవలక్షణాలు, ప్రతి శిష్యుల్లో అవలక్షణాలు ఉంటాయి. అది మనం కూడా ఒప్పుకోవాలి. నన్ను అలా అంటారేంటి, ఇలా అంటారేంటి అనకుండా, ఓహో నాకు తెలియకుండా కొన్ని అవలక్షణాలు ఉంటాయి. గురువులు అవి గుర్తించి నన్ను కరెక్ట్ చేస్తున్నారు అనే భావనే తీసుకోవాలి ఇక్కడ. అదే చెప్తున్నారు. తర్వాత ఈ నిజంగా ఈ గురువుల విషయంలో ఆయనకి అన్నీ తెలుస్తాయి అని ఒక్కొక్కసారి అంటాం. ఆయనే సాయిబాబా, ఆయనే మరొకటి అని అంటూ ఉంటాం. మళ్ళీ అది కొన్నిసార్లు ఇంకా మళ్ళీ మాయలో పడిపోయి ఆయన మామూలు మనిషి అన్నట్టు ఆయనతో మామూలుగా ప్రవర్తించి ఆయన గురించి చర్చలు, దుకాణాలు, అక్కడ ఇక్కడ గ్రూపులుగా చర్చలు మొదలుపెట్టి గురువు గురించి చర్చించటం, ఇవన్నీ చేస్తాం మాయ కారణంగా. శ్రీ సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉన్నది. అది వారు ఎప్పుడు తినాలనిపించితే అప్పుడే అడిగేవారు. దానికి శివాజీ మహారాజ్ మంచి మేలు రకం తమలపాకులు, వక్కలు, జాజికాయలు, జాపత్రి, యాలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పంపే ఏర్పాటు చేసినారు. అంతేగాక ఆ తాంబూలమును తగు పాళ్లలో అన్నీ వేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగిన ఒక యువకుని కూడా వారే ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ సమర్థులకు తాంబూలము నమిలి తినేటందుకు దంతాలు ఇబ్బంది పెట్టుచున్నందున అన్నింటినీ చిన్న రోటిలో, అది ప్రత్యేకంగా తాంబూలం కొరకే ఉంటుంది, దాంట్లో వేసి దంచి ఇమ్మనేవారు. ఆ రోలు ద్వారా ఒక లీల రూపంగా కొందరికి గుణపాఠం నేర్పడం జరిగింది. ఆ యువకుడు ఆ సేవను తగు సమయానికి వారికి చేస్తూ మిగిలిన సమయం అంతా గురుదేవుడి సన్నిధిలో చేతులు కట్టుకుని నిలబడి వారు నిద్రిస్తే విసరుట, లేస్తే తాగుటకు నీరు అందించుట వంటి సేవ చేస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉంటుంటే శ్రీ స్వామి అతని అమాయకత్వానికి తగినట్లు అతనికి బోళారాం అని పేరు పెట్టారు. ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు, రొట్టెలు చేయుట, కూరలు వండుట, అన్నము వండుట, నైవేద్యములు, ప్రసాదములు తయారు చేయుట, అతిథులు అభ్యాగతులను గౌరవించి వారికి కావలసిన సదుపాయములు చూచుట, పశుపోషణము, త్రాగునీరు మోసుకొని వచ్చుట, కూరగాయలు సమకూర్చుట, ఇట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినారు. బోళారాంకు మాత్రం ఒక్కటే పని, తాంబూలం దంచి ఇచ్చుట, తర్వాత గురువు గారికి విసరుట. ఇవి అత్యంత సులభమైన పనులు కావడం వల్ల అతనికి అలసట లేని పనులు దొరికినవని హాస్యం చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టించేవారు. కానీ బోళారాం ఎవ్వరికీ ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు. వారిట్లు తనను ఏడిపిస్తున్నారని గురువు గారికి చెప్పేవాడు కాదు. అతని శ్రద్ధ, భక్తి, ఓర్పు, వినయం, విధేయతలన్నీ గురుదేవులకు అవగతమే. నిరంతరం గురు సేవలోనే తన సమయాన్ని గడుపుతుంటే అది ఎలాగున్నదంటే కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి. ఆ విధంగా ఎల్లవేళలా గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవాడు. ఇలా సేవిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారికి ఉన్నట్టుండి దగ్గు ప్రారంభమైంది. కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి కఫం ఊసివేయాల్సి వస్తుంది. వారి బాధ రోజు రోజుకు హెచ్చుతూ ఉంది.
ఏ వైద్యానికి వారు అనుమతించలేదు. వారి బాధను శిష్యులందరూ చూడలేకపోయేవారు. కానీ నివారణకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి వారిది. బోళారాం అయితే గురుదేవుల బాధను చూడలేక వెక్కి వెక్కి ఏడ్చేవాడు. విద్యాసాగర, సద్గురువునకు బాధ ఎందుకు వస్తుంది? ఆయన అన్నింటికీ సమర్థులు కదా అని కొందరి భావన. అంతేగాక వారికి పూర్వకర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి కదా అని అనుకుంటారు. కానీ వారి ఆశ్రితుల కర్మలన్నీ వారు స్వీకరించి వాటిని అనుభవిస్తూ శిష్యులకు గుణపాఠం నేర్పడానికి మరియు శిష్యులను పరీక్షించడానికే కూడా ఉపయోగపడతారు. ఈ మానవ శరీరం అనుభవం కొరకే వచ్చినది అని బోధించి బాధలు పడే వారికి ఆశ్వాసం ఇస్తారు. వారి అనుభవం ద్వారా ఎదుటివారు ధైర్యంతో బాధను అనుభవించటం నేర్చుకోవాలని వారి ఆశయం. పూర్వం వేదధర్ముడనే గురువు దీపకుడను శిష్యుని పరీక్షించుటకై కుష్ఠరోగగ్రస్తుడవుతాడు. ఆయన సేవలో నిమగ్నుడైన దీపకునికి విశ్వేశ్వరుడు, నారాయణుడు కూడా దర్శనాలిస్తారని మనం లోగడ చెప్పుకున్నాం కదా. శిష్యులను ఉద్ధరించే విషయంలో గురువులు ఎంత శ్రమ తీసుకుంటారో ఈ లీలల ద్వారా అర్థమవుతుంది. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఆ విధంగా బాధపడుతూ ఉన్నారు. వారికి లేచి బయటకు వెళ్ళి ఉమ్ము వేసేంత కూడా విరామం దొరకనంతగా ఆ దగ్గు బాధిస్తూ ఉంది. ఓపిక కూడా సడలిపోయింది. అందుకని ఒక ఉమ్మి తొట్టిని ఏర్పాటు చేసినాడు బోళ. దగ్గి కఫాన్ని ఆ తొట్టిలో ఉమ్మి వేసేవారు. దానిని ఏ పూట కాపూట బోళారాం పరిశుభ్రంగా కడిగి తెచ్చి అమర్చేవాడు. అలా ఉండగా ఒక రోజున రాత్రి తెల్లవార్లు శ్రీ సమర్థులకు దగ్గు వస్తూనే ఉంది. బోళారాంకు వారి అవస్థ చూచి ఏడ్పు వచ్చేది. వారు తెల్లవార్లు దగ్గి ఉమ్ముతూనే ఉన్నారు. అంతకుముందు ఏ పూట కాపూట ఆ ఉమ్మిని బయట ఏదో ఒక చోట పోసేసి తొట్టిని శుభ్రంగా కడిగి తెచ్చేవాడు బోళ. అయితే వీడిపైన ఈర్ష్య, అసూయలతో ఉన్న శిష్యులు కొందరు ఎంత గురువు గారి కఫమైనా వీడు అసహ్యంగా ఎక్కడంటే అక్కడ పోషిస్తూ ఆవరణంతా అపరిశుభ్రం చేస్తున్నాడని అనుకోవడం శ్రీ సమర్థుల వారి మనసుకు గోచరించింది. అందువల్ల ఆ రోజు తొట్టి నిండిపోయి ఉన్న దానిని శుభ్రపరిచేటందుకు బోళా చేతికి తీసుకోగానే శ్రీ సమర్థులు, ఒరే బోళా, ఈ ఉమ్మిని ఎవరికి కనపడిన చోట పోసి శుభ్రంగా కడిగి తీసుకురా అని ఆదేశించారు. ఇతర శిష్యులు మాట్లాడుకునే మాటలు తనకు కూడా తెలుసును. అందుకే ఇలా ఆదేశించారనుకుని బోళా ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవరికి కనపడని చోటు అన్నారు. దీనిని ఎవరికీ తెలియకుండా నా పొట్టలో పోసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఆలోచన రావడమే తడవుగా వారి చేతిలోని ఆ పదార్థం సుగంధ పరిమళ పానీయంగా మారింది. అతను గటగటా తాగేసి ఆ తొట్టిని పరిశుభ్రం చేసి తెచ్చి అక్కడ ఉంచాడు. పాత్రను అక్కడ ఉంచగానే, ఏమిరా, నేను చెప్పినట్లు చేశావా అని ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్న బోళాను అడిగారు. వారికి ఆ విషయం తెలిసింది. అయినా మరలా అతని చేత చెప్పించాలని అడిగారు. అసత్య మాడడం చేత కాని బోళ, గురుదేవా, మీరు చెప్పినట్లే చేస్తాను. దానిని ఎవరికీ కనపడని చోటు అంటే అని కొంచెం వాగి నా కడుపులో పోసేసి శుభ్రపరిచాను అన్నాడు. శ్రీ సమర్థుల కన్నులు మాతృప్రేమను అతనిపై వర్షించాయి. అయినా మూర్ఖుడా, ఇటువంటి పనులా నీవు చేసేది అంటూ పైన మందలించారు. తర్వాత అతను
తప్పైతే తప్పైతే క్షమించండని పాదాలు పట్టుకోగానే అతని తల నిమిరి ఆశ్వాసమిచ్చారు. అతని కన్నులు ఆనంద బాష్పాలు వర్షించాయి. ఇది అనిర్వచనీయానందానుభూతి. విద్యాసాగర, ఇక్కడ పాత్ర శుద్ధి చేయమని గురువు ఆజ్ఞాపించారు. ఉమ్మిని ఖాళీ చేసిన పాత్రను బోళా శుద్ధి చేశాడు. అది అతని కడుపులోనికి పోవటం ద్వారా శిష్యుని పాత్ర, శరీరం, మనసు, బుద్ధి కూడా శుద్ధి అయింది. 2 విధాల పాత్రలు శుద్ధి చేయడం జరిగింది. ఇందుచే శిష్యుని బుద్ధి, కుశలత మరింత ఇనుమడింపజేసింది. శిష్యునికి సత్సంకల్పం కలుగుట, దానిని గురువులు ఆశీర్వదించుట అడుగడుగునా జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం నిశితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతమవుతుందని నిత్యానందులు వివరించారు. ధార్మికులారా, ఇలాంటి సంఘటనే మనకు శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా గోచరిస్తుంది. శ్రీ సాయిబాబా కుశాబాబు అనే శిష్యుని ఎదుటనే ఏకాదశి రోజున ఉల్లిగడ్డలను చూపి, ఇదిగో నేను కందమూలాలు తింటున్నాను అని అంటుంటే, కుశాబాబు కూడా నా గురువు తిన్నప్పుడు నేను తినాలి అని అని తింటారు. మసీదుకు శ్యామ, హేమత్ పంత్ అందరూ వచ్చిన తర్వాత శ్రీ సాయిబాబా కుశాబాబును హేళన చేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఏకాదశి పూట ఉల్లిగడ్డలు తిన్నాడు అనగానే కుశాబాబు, నా గురువు తినగాలేనిది నేను తింటే తప్పేముంది, అందుకే తిన్నాను అన్నాడు. వెంటనే శ్రీ సాయి బాబా, నేనెందుకు తిన్నాను చూసుకో అంటూ బడుక్కును వాంతి చేయగా కుశాబాబుకు అందులో గెనుసుగడ్డల ముక్కలు కనిపిస్తున్నాయి. తన కళ్ళను తానే నమ్మలేని స్థితి. వెంటనే అతడు ఆ ముక్కలన్నీ ఏరుకుని తినుటకు ఉద్యమించారు. శ్రీ సాయిబాబా అతన్ని కొడుతూ, ఓయి పిచ్చి బ్రాహ్మణుడా, ఎంగిలి తింటావేమిటి, లే లే అని వారిస్తూ ఉంటే కూడా ఆయన వినకుండా అవన్నీ తినేశాడు. అప్పుడు శ్రీ సాయినాథుడు అతని తలపై చేయి ఉంచి, బిడ్డ, నీవు ఎక్కడ ఉండి తలుచుకున్న నా ధునిలోని విభూతి నీ చేతిలోనికి వస్తుంది, ప్రజాహితం చెయ్యి అంటూ ఆశీర్వదించారు. చూడండి, సిద్ధత్వంతో వారు వాడుకునే ఆ భస్మాన్ని ఈయనకి పంపించారు. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ సమర్థులకు దగ్గు తట్టుకోలేనంతగా బాధ పెట్టినప్పుడు చూడలేక ఏడ్చేవాడు బోళ. ఈ సంఘటన తర్వాత బోళ శ్రీరాముని ప్రార్థించుకున్నాడు. గురుదేవుల బాధను నివారించమని కోరుతూ స్మరించేవాడు. బ్రాహ్మణ్ ఉన్నట్లుండి గురుదేవులు శ్రీ హనుమంతుని స్తుతి చేయి ప్రారంభించారు. అంతే వారి బాధ విచిత్రంగా తగ్గిపోయింది. ఆ విధంగా బాధ నివారణమైన తదుపరి యథావిధిగా బోళారాంకు తాంబూలం అందించే సేవ మొదలైంది. అయితే శ్రీ సమర్థుల వారు తాంబూలం ఎప్పుడు అడుగుతారో తెలియదు, కానీ అడిగిన తక్షణమే అందించాలి. బోళా ఈ సేవను చాలా చాకచక్యంగా చేస్తున్నాడని అప్పుడప్పుడు అతన్ని గురువు గారు పొగిడేవారు. అది విన్న కొందరు శిష్యులకు ఉడుకుమోతుతనంతో ఈర్ష్య ప్రారంభమైంది. అది ఒక అగ్నిజ్వాల వంటిది. బోళారాం నిన్నగాక మొన్న వచ్చాడు. ఇంత స్వల్ప వ్యవధిలో అతను గురుదేవులకు అత్యంత సన్నిహిత శిష్యుడైపోయేసరికి వారికి కడుపు మంట ప్రారంభమైంది. విద్యాసాగర, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే. ఇవన్నీ మహా గురు స్నానం ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ
ఒక తల్లి బిడ్డలే. ఇవన్నీ మహా అనర్థానికి దారి తీస్తాయి. గురు సన్నిధిలో కూడా ఇవి పుట్టి వృద్ధి పొందుతాయంటే అవి ఎంత బలీయమో తెలుస్తుంది. మనకు తెలియకుండానే ఇలాంటి గుణాలు గురు సన్నిధిలో ఉన్నా కూడా వచ్చేస్తాయి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇక్కడ గురు సేవ, గురు భక్తి అన్నీ చక్కగా చేస్తారు. పక్కకు వెళ్లి ఈర్ష్య, ద్వేషము, అసూయ రకరకాల గుణాలతోటి రకరకాల ప్రవర్తనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ స్థితి వేరుగా ఉంటుంది. అందరూ కలిసి ఈ బోళారం సేవకు విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒక మంచి శిష్యుడున్నాడంటే పక్కనుండే ఇతర శిష్యులు కొంతమంది ఈర్ష్య, ద్వేషం పెంచుకుని ఎలాగైనా సరే ఆ శిష్యుడిని లే ఎలాగైనా ఆ శిష్యురాలిని లేదా పక్కనున్న శిష్యులు లేదా శిష్యురాళ్ళు కూడా ఇలా ప్రవర్తిస్తారు. సో, అందరూ కూడా అక్కడ సవ్యంగా ఉన్న శిష్యుడిని డిస్టర్బ్ చేయటం, ఏదో రకంగా అతన్ని ఆహ్, డిస్టర్బ్ చేసి అధముడుగా మార్చాలని చూస్తూ ఉంటారు. ఇది చాలా మంది దగ్గర జరిగేదే ఇది. అతనిపై కొన్ని చాడీలు చెప్పినారు. గురుదేవులు పట్టించుకోలేదు. అతనినే ముఖాముఖి నిందించి చూచారు. అతను పట్టించుకోలేదు. ఇక వారు ఏ విధంగానైనా అతనిని ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనపడకుండా దాచిపెట్టేవారు. ఒక్కొక్కసారి వక్కలు దాచేసేవారు. బోళారాం వాటిని వెతికి తెచ్చి తాంబూలం తయారు చేయటానికి ఆలస్యం జరిగేది. అప్పుడు గురువుగారు "ఏమిరా ఇంత" అంటూ గద్దించేవారు. కానీ బోళా మాత్రం ఎవరిపైన ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానని చెప్పుకునేవాడు. లేకపోతే ఏ సమాధానము ఇవ్వకుండా వారి వంక జాలిగా చూచేవారు. గురుదేవులు అతన్ని తీవ్ర స్థాయిలో మందలిస్తుంటే తోటి వారి మనసులు కాస్త చల్లబడేవి. కానీ బోళా మాత్రం వారు తనను పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితులలోనూ చెప్పకపోగా తన జాగ్రత్తలో తానుంటూ ఆయా వస్తువులను తనకు చేతనైనంతలో చేతనైనంతలో దాచుకుంటూ పని నేర్చుకుంటూ ఉన్నాడు. వారిలో ఇతనిని తిట్టించాలని కుతూహలం పెరుగుతున్నా అతనిలో మాత్రం సేవ పట్ల, గురు పట్ల కుతూహలమే నెలకొన్నది. ఎవరిపైనా తాను మాత్రం జోడీ చెంది చాడీలు చెప్పరాదనుకున్నాడు. కానీ తరచుగా వారు ఆ విధంగా వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కోవడంలో చాలా జాప్యం కలుగుతూ ఉంది. ఒకరోజు గురుదేవులు తీవ్రమైన కంఠస్వరంతో ఇలా అన్నారు. "ఒరేయ్ బోళా! నీ వలన కాకపోతే చెప్పేయరా! మరెవరికైనా ఈ పని అప్పగిస్తాను. ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు" అని అని గద్దించారు. నివ్వెరపోయిన బోళ కళ్ళలోని ఆలస్యమైంది. నీరు కళ్ళలోనే కుక్కుకుని ఆయన వైపు జాలిగా చూస్తుంటే ఊ ఊ వెళ్ళు, ఇంకెప్పుడు ఆలస్యం చేయకు అన్నారు. ఒక రోజున బోళాను ఏడ్పించాలనుకున్న వాడొకడు తాంబూలం దంచే రోలు తీసి ఎక్కడో కనపడకుండా దాచేశాడు. బోళా అందరినీ అడిగి చూచాడు. "ఏమో ఎక్కడున్నదో వెతుక్కో, ఎక్కడో పెట్టి మర్చిపోయుంటావు" అన్నారు. బోళా వెతికాడు. దొరకపోయేసరికి అతనికొక ఆలోచన వచ్చింది. తాంబూలం దాచకుండా ఇస్తే గురువుగారు నమలలేరు. కాబట్టి తానే నోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా నమిలి దానిని ఒక పళ్ళెంలో నిమిసి తీసుకెళ్లి గురువుగారికి ఇచ్చాడు. వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు కట్టుకుని నిలబడి ఉన్న శిష్యుని చూస్తూ "ఒరేయ్! ఈరోజు తాంబూలం చాలా రుచిగా ఉన్నది. ప్రతిసారి నాకిలాంటి రుచిగల తాంబూలం తెచ్చిపెట్టు" అంటుంటే తాను చేసినది చెప్పుదామనుకుంటుండగా "ఓ నా నాకేమీ చెప్పవద్దు. ఇలాంటి రుచితోనే కావాలి ఇలాంటి రుచితోనే కావాలి సుమా" అని గదిమారు. బోళా సరేనన్నట్లుగా తలాడించి ఏడ్చేశాడు. ఇక అతను రోలు కొరకు ఇబ్బంది పడకుండా అసలు పడకుండా ఆకులు, సుగంధ ద్రవ్యాలు, సున్నము వంటివన్నీ చాలా జాగ్రత్తగా తాను దాచుకుని గురువు గారికి తాంబూలం సరైన సమయానికి అందిస్తున్నాడు. 2, 3 రోజులు గడిచాయి.
రోలు రోలు దాచిన వాడు బోళ తాంబూలం ఎలా దంచి ఎలా ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు. ఈ విషయం తన తోటి శిష్యులలో కొందరితో చెప్పాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత పాపం! ఈ బోళ తాంబూలాన్ని తన నోట్లో పెట్టుకుని నమిలి ఆ ఎంగిలిని గురుదేవులకు తినిపిస్తున్నాడు. వీడు రౌరవాది నరకాలకు పోతాడని అందరూ కలిసి తిట్టుకున్నారు. అతనికి వినబడేలాగున కూడా అన్నారు. బోళా విన్నా కూడా వారికేమీ సమాధానం చెప్పలేదు. గురుదేవులకు సర్పం తెలుసు కదా అని ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. గురుదేవులకు సర్వం తెలుసు కదా అని ఏమీ మాట్లాడక ఊరుకున్నాడు. తోటి శిష్యులు వారిలో వారే మాట్లాడుకుని ఇద్దరు శిష్యులు గురువు గారికి చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి ఈ సంగతిని చెప్పాలనుకున్నారు. గురువు గారు ప్రత్యేకంగా వారిద్దరిని పిలిచి, మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలం విచారించరండి అని ఆదేశించినారు. మంచి అవకాశం లభించినదని వారి ఇరువురు సతారాకు పోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు. గురుదేవులు తమరి కుశలం విచారించమన్నారని చెప్పారు. శివాజీ కూడా గురుదేవుల కుశలం అడిగినారు. అప్పుడు వీళ్లకు బాగా సందు దొరికింది. మహారాజా, ఏమని చెప్పమంటారు? బోళారాం అనే శిష్యుని గురువు గారు అమాయకుడని అమితంగా ప్రేమిస్తారుగా. వాని యొక్క దౌష్ట్యం మితిమీరిపోయిందనుకోండి. అబ్బా, నేను చెప్పలేను అని పక్కవాడిని నీవు చెప్పు అంటాడొకడు. ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేనంటాడు మరొకడు. ఏమిటా ఘోరం, ఏమిటా దౌష్ట్యం చెప్పండి, లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే దండిస్తాను అంటూ శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ, గురువు గారికి బోళా రోజు ఎంగిలి తాంబూలం ఇస్తున్నాడు. మీతో చెప్పి దండింప చేయాలని వచ్చాము. కానీ మేము చెప్పినట్లు చెప్పకుండా మీరు వచ్చినట్లుగా వచ్చి జాగ్రత్తగా గమనించండి. ఇదే మా విన్నపం అని చెప్పేసి వెంటనే వెనుదిరిగి బయలుదేరారు. వేగంగా వచ్చి ఆశ్రమం చేరుకునే లోపుననే శివాజీరాజు గారు గుర్రం పైన అంతకన్నా వేగంగా వచ్చి శ్రీ సమర్థుల సన్నిధిలో ఉన్నారు. శివాజీని చూస్తూనే శ్రీ సమర్థులు, నేను రమ్మని కబురు చేయలేదే, ఏమిటి అకస్మాత్తుగా దర్శనమిచ్చారు రాజుగారు అని పలకరిస్తూనే ఉచితాసనం చూపించారు. శివాజీ ముందుగా గురుదేవుల పాదాలకు నమస్కరించి, తర్వాత తమరితో ఒక విషయం ఏకాంతంలో మాట్లాడాలని వచ్చానన్నాడు. శ్రీ సమర్థులకు సర్వము విదితమే కదా, సరే యథేచ్ఛగా మాట్లాడు అన్నారు. ఎవరూ లేకుండా చూసి, గురుదేవా, తమరు సేవించే తాంబూలం సేవలో ఏదో ఘోరం జరుగుతున్నట్లు కనిపించి దానిని విచారించుటకై వచ్చానని ఉన్నదన్నట్లు చెప్పేశాడు శివాజీ. శ్రీ సమర్థులు, ఓహో అలాగా, అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తేల్చుకుందాం అని, బోళా తొందరగా నాకు తాంబూలం కావాలిరా, వెంటనే తేవాలి, ఆలస్యం చేయకంటూ కేకలు పెట్టారు. బోళా లోపల ఏం చేస్తున్నాడో వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయనను కూడా లోపలికి పొమ్మని చెప్పుతూనే, ఒరే బోళా, ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకుని రారా అంటూ మళ్ళీ పెద్దగా కేక వేశారు. గబగబా నోట్లో ఆకు ఒక్క పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకుని నమిలి చేతితో ఒక పళ్ళెంతో వస్తున్నాడు. రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకుని, రాజావారు ఈ రోటితో పాటు తాంబూలాన్ని గురువు గారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు. ఆ తల పళ్ళెంలో పడింది. నిశ్చేష్టుడైన శివాజీ ఆ తలను అలాగే పట్టుకెళ్ళి, తీసుకోండి తాంబూలం అన్నాడు.
గురువు గారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది. దాన్ని నోట్లో వేసుకుని తింటూ శివాని తింటూ శివబా, రోటీని యథాస్థానంలో ఉంచండి అన్నారు. శివాజీ ఆ తలను తీసుకెళ్లి బోళా మొండెమునకు అతికించారు. గురుదేవులు, ఒరే బోళా, ఒరే బోళా, ఇటురారా, నీకు తగిన శిక్ష నేను కదా విధించాలి అంటూ ఉంటే బోళా లేచి వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డారు. చూడండి శివాజీ, మీ సభలో విచారణలకు మా సభలో విచారణలకు తేడా కనిపెట్టారా? ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమ్మనండి అంటుంటే శివాజీయే వెళ్ళి అందరినీ పిలిచారు. అప్పుడు గురుదేవులు బోధించటం ప్రారంభించారు. శివాజీ మహారాజ్, తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీరు అనుకుంటారు. ఆ నీటిని పాలని కలిపి వేస్తే కూడా పాలను మాత్రమే విడదీసి సేవించే హంసతత్వం తెలుసుకోవాలి. వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు. చాలా చక్కగా డీటెయిల్ గా చెప్తున్నారు పరిస్థితులు. వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు, దుర్గుణాలు కూడా ఉంటాయి. తప్పులు చేయని వారు ఊర్విలోనే ఉండరు. కానీ ఎదుటివారి తప్పులెంచే వారున్నారే, వారు తమ తప్పులను కప్పి పెట్టుకొని ఎదుటివారి తప్పులను ఏకరవు పెట్టుతుంటారు. వారిని మాత్రం కనిపెట్టాలి. సుమా, బోళా తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచి ఇచ్చాడు. సరే, నాకు ఆ సంగతి. కానీ ఎదుటివారి తప్పులెంచేవారున్నారే, వారు తమ తప్పులను కప్పి పెట్టుకుని ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టుచుంటారు. వారిని మాత్రం కనిపెట్టాలి. బోళా తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచి ఇచ్చాడు. సరే, నాకు ఆ సంగతి తెలుసును. కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనపడకుండా దాచిన వ్యక్తి కదా. ఎటువంటి జాప్యం లేకుండా నా అక్కర తీర్చిన వాడు నేరస్తుడా, లేక వాడిపైన ఈర్ష్యతో రోటిని దాచి పైగా నీతో వానిపై చాడీలు చెప్పిన వాడు నేరస్తుడా? ఆలోచించు అని శివాజీరాజుకు చెప్పుచుండగానే గడగడ వణుకుతూ రోటిని దాచిన వాడు వచ్చి, మన్నించండి, తప్పంతా నాదే. ఈర్ష్యాద్వేషాలు ఈ రోజు నుండి వదిలేస్తాను, దయచూపండి అంటూ పాదాలు పట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, శివబా, ఇలా ఉంటుంది న్యాయ విచారణ. అమాయకుడికి నిరపరాధికి శిక్ష పడుట న్యాయమా చెప్పు అని ప్రశ్నించగా, లేదు గురుదేవా, తప్పు చేసిన వానికే శిక్ష పడాలి అని శివాజీ అన్నారు. గురువు గారు, మరి వీడేమో క్షమించమంటున్నాడు, ఎలాగా? క్షమించాలా లేదా? ఎందుకంటే తప్పు ఒప్పుకున్నారు కదా అని, తప్పు ఒప్పుకున్నాడు కదా, ఏమి చేద్దాం అని తిరిగి ప్రశ్నించారు. శివాజీలో మదనం ప్రారంభమైంది. యథార్థము, సత్యము తెలిసి ఇంత జరిగినా సహించుకుంటూ వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవులు. వీరు వచ్చి తప్పుడు సమాచారం అందించగానే నేను ఆగమేఘాలపై వచ్చి నిరపరాధిని శిక్షించబూనుకున్నానే, గొప్ప మూర్ఖుడను నేను అని తనకు తానే నిర్ధారించుకుని, గురుదేవ, రాజు పదవిలో ఉండే మూఢుడిని నేను తొందరపాటుతో దోషిని శిక్షించాలని పరిగెత్తి వచ్చాను. గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు వారికి తెలియదా? ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ తెలుసుకునే గురువు గారు సమర్థులు ఉండగా నేనెందుకని ఆగలేక దుందుడుకు ఆలోచనలతో వచ్చాను. కాబట్టి వీరెవ్వరూ కాదు, నేనే అసలైన నేరస్తుడను. తమరే శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని 2 చేతులు జోడించి నమస్కరించారు. చిరునవ్వులు చిందిస్తూ,
శివ, శిక్షా శాస్త్రము చాలా ఘనమైనది. శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపుమాపాలి. శిక్ష అనగా శిక్షణ అని అర్థము. ఆ శిష్యులకు సరైన శిక్షణ లేకనే కదా ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుకే చెడ్డ పేరు తెస్తుంది. అందుకని వీరు రోటిని దాచారని తెలిసినా వాని భక్తికి నిష్టకు సంతోషించి ఇంగిలి తాంబూలం కోరి మరీ తిన్నాను. శివాజీ, సద్గురుని కర్తవ్యం అర్థమైనదా? శిష్యుని తప్పులో గురువుకు భాగం ఉంటుంది. నీవు కూడా శిష్యుడివే కదా. నీవు తప్పు చేసినా దానిని సరిదిద్దవలసిన బాధ్యత నాకున్నది అని సుదీర్ఘంగా బోధించగా అందరూ జై జయ రఘువీర సమర్థ అని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేసినారని నిత్యానందుల వారు శ్రోతలకు తెలిపి జయ జయధ్వానములు చేయించినారు. జై జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 33వ అధ్యాయం సంపూర్ణం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర, దిగంబర దిగంబర సద్గురు రూప దిగంబర, దిగంబర 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 విఠలానంద దిగంబర, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర, దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, श्री दत्त भगवान की जय, श्री समर्थ रामदास महाराज की जय, श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता. श्री गुरुभ्यो नमः. श्री विठलानंद गुरुवे नमः.